ప్రమాదవశాత్తు మరణించారు. మారుతీరావు గారు తన కుమారుని జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1,50,000 నగదు బహుమతి, ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన బంగారు జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదైనా అంశంపై విశేష ఉపన్యాసం చేసిన వారికి గౌరవ సూచకంగా రూ. 15,000 గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చరర్ పేరిట బహూకరిస్తారు. సునీల్ దత్, నసీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, జావేద్ అక్బర్, అనుపమ్ ఖేర్ మొదలైన వారు ఇందులో ప్రసంగించారు. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు గారు, రామకృష్ణ గారు మారుతి ఎయిర్లింక్స్ అనే ట్రావెల్స్ ఏజెన్సీని నడుపుతున్నారు. మారుతీరావు గారు 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు గారు నటుడిగా ప్రధాన పాత్ర పోషించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత వెనుదిరిగి